ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు చిలువూరు నాగరాజు మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు శాలెం రాజు, ఏటుకూరి విజయ్ కుమార్, ప్రసన్న కుమార్, దున్నా రాబర్ట్, కిన్నెర నాగరాజు, ఆర్పి రాజు, గోపాలకృష్ణ, కొమరాల శ్రీనివాసరావు, వలేటి భూషణం, దేవరకొండ బాబురావు, బీసీ నాయకులు కె శ్రీనివాసరావు, రాము, సిద్దల ఇజ్రాయెల్, సుద్దపల్లి కోటేశ్వరరావు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. ఆ ఈదుముడి గ్రామంలో రేపు జరగబోయే కార్యక్రమానికి 2 రాష్ట్రాల నుండి లక్షలాది మందిగా తరలి రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ మాదిగ దండోరా కార్యక్రమం ఇంతవరకు ఏ కార్యక్రమాల్లో ఉద్యమ రూపాలు దాల్చిందో, వర్గీకరణ కోసం ఎవరైతే అసూలు బాచారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ ఏదైతే ఈదుముల్లో మేమైతే పోరాట స్ఫూర్తితో ఆత్మగౌరవ స్థూపాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే గ్రామంలో మాదిగలకు పుణ్యక్షేత్రంగా కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని రేపు 7వ తారీఖున ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో 2 ఎకరాల మైదానంలో ఇప్పటి వరకు ఎవరైతే ఎంఆర్పిఎస్ వర్గీకరణ అంశానికి అసూలు బాసిన వాళ్ళ జ్ఞాపకాలుగా వాళ్ళ విగ్రహాలను కూడా మేము భవిష్యత్తులో ఆ ఏరియాలో మేము నిర్మాణాన్ని చేపడతాం. అంటే ఎంఆర్పిఎస్ ఏదైతే లక్ష్యం కోసం పోరాడిందో ఏబిసిడి వర్గీకరణతోనే మాదిగల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి పోరాడిందో అది ఒక ఏకైక లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు కూడా అక్కడ మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం. ఇది ఒక అంశం అయితే ఈరోజు భారతదేశంలో ఊవెత్తున ఎగసిపడిన ఉద్యమం ఏదైనా ఉందంటే అది ప్రజాస్వామిక ఉద్యమం, ఒక మాదిగ దండోరా ఉద్యమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ మాదిగ దండోరా ఉద్యమం 30 సంవత్సరాల్లో సాధించింది కోల్పోయింది ఏంది అనేది బేరీ చేసుకుంటే మేము సాధించేదానికన్నా కోల్పోయిందే ఎక్కువ ఉందని చెప్పేసి మేము స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఏం సాధించినాం? మేము ఆత్మగౌరవాన్ని ఒకటి సాధించాం, పోరాట స్ఫూర్తిని ఒకటి సాధించాం. ఆ పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవంతోనే హక్కులు అనేటి ఒక చిన్న అజెండా ఏబిసిడిని మాత్రమే మేము సాధించగలిగాం. ఏబిసిడి వర్గీకరణ వల్ల లబ్ధి పొందుతున్నది విద్యార్థులు, ఉద్యోగస్తులు మాత్రమే. మిగతా సామాన్యులు ఎవరైతే వర్గీకరణ అంశం కోసం పోరాడాలో వాళ్ళకి ఈరోజు వర్గీకరణ ఫలాలు అందలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఆర్థికంగా కూడా మేము ఎదగాలంటే వర్గీకరణ చివరి స్థాయి వరకు కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే మేము ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని మరీ తిరిగి సాధించుకోవాలన్న ఉద్దేశంతో 32వ వార్షికోత్సవంలో మేము మరో నూతన పోరాటానికి నాందిని ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు 32 సంవత్సరాల్లో మేము వర్గీకరణ సాధించుకున్నాం. కానీ మేము రాజ్యాధికార దిశగా పోవడానికి ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదనేది స్పష్టంగా అర్థమైంది. అది నాయకత్వ వైఫల్యమా లేకపోతే మాదిగల చైతన్యం లేకనా అని చెప్పేసి మనం ఆలోచిస్తే అది ముమ్మాడికి ఎంఆర్పిఎస్ నాయకత్వ వైఫల్యం అనేది మేము స్పష్టంగా తెలుసుకున్నాం. దానికి ఉదాహరణలు చెప్తున్నాం. ఈదుముల్లో ఎంఆర్పిఎస్ 94లో ఉద్యమం ఆవిర్భవిస్తే 2 సంవత్సరాలనే వర్గీకరణ సాధించుకోవడానికి అవకాశం జరిగింది. సాధించుకున్నాం, ఆ ఫలాలు అనుభవించినాం. కానీ సాధించుకున్న ఫలాలు అనుభవించే టైంలోనే మేము తీసుకున్న నిర్ణయం రాజకీయ వైపుకి మళ్ళించింటే మా ఉద్యమాన్ని ఈరోజు మేము కూడా పరిపాలనలో భాగస్వాములు అయ్యేవాళ్ళం. ఈరోజు మేము పరిపాలనలో భాగస్వాములు కాకపోవడానికి కారణాలు కూడా మేము ముందు పెడుతున్నాం. ఆ రోజు వర్గీకరణ అంశం కొట్టివేసిన తర్వాత మళ్ళీ మేము మరో పోరాటం అని చెప్పేసి మేము రోడ్ల మీదకి మాదిగ జాతి మొత్తం రోడ్ల మీదకి వచ్చిన తర్వాత దుగ్గిరాల దోస్తవన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న జంపాల కళ్యాణ మండపం నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నారు. ఈ విషయంపై మంగళవారం కళ్యాణ మండపం ప్రాంగణంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దోస్త్ ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, విశ్రాంత ప్రిన్సిపల్ కొత్త గిరిధర్, దోస్త్ కోఆర్డినేటర్ గద్దె శ్రీనివాస్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహారావు, సొసైటీ డైరెక్టర్ పఠాన్ చున్నూఖాన్, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, పసుపులేటి రవి యాదవ్, సుబ్రహ్మణ్యం, కరీముల్లా, నవీన్, కొండపనేని రవీంద్ర, జంపాల శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. ఈ జూన్ నెల
27వ తారీఖు అంటే రేపు రాబోయే శనివారం నాడు మన దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ గోడవల్లి వారి సహకారంతో స్పెషల్ ఐ క్యాంప్ ఒకటి నిర్వహించబోతున్నాము. ప్రతి సంవత్సరం లాగానే మనం జనవరిలోను జూన్లోను ఈ ఐ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ నిర్వహించుకుంటూ వస్తాము. అట్లాగే సంక్రాంతి సంబరాలేమో జనవరిలో, జూన్లో వచ్చేసి ఐ క్యాంప్తో పాటు మన ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం 2026 జూన్ 27 శనివారం నాడు మన జంపాల కాంప్లెక్స్ లో ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాము. ఈ ఐ క్యాంప్ కి దుగ్గిరాల గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పెరుమూలి, కొండూరు, మంచికలపూడి, చింతలపూడి ఈ విలేజెస్ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వచ్చి ఈ క్యాంప్ లో వాళ్ళు చెకప్ చేయించుకోవచ్చు. ఐ క్యాంప్ పాంప్లెట్స్ అన్ని కూడాను ఈ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే పేపర్స్ లో కూడా ఊర్లలో కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు మన దోస్తు సభ్యులు, గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అదే రోజు సాయంత్రం ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు ఏంటంటే మన దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ వరకే ఇస్తూ వచ్చాము. ఈ సంవత్సరం నుంచి మండలంలో ఉన్న మిగతా జెడ్పీహెచ్ స్కూల్స్ కూడా మనం ఫస్ట్, సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి వారికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను